ఒక్కొక్క పరిణామం నిమిషాల మీద మారిపోతూ ఉంటుంది. ఏదైతే మనం సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే క్షణాలలో రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గ్రీన్లాండ్ ఉదంతంలో ఓ పక్కన అమెరికా తన వ్యవహారం తను చేస్తుంది. పార్లమెంటు మీటింగ్ జరగబోతోంది. జేడీ వాన్స్ ఒక సమావేశం పెడుతున్నాడు. పార్లమెంటు ట్రంప్కి అధికారాలు ఇవ్వడానికి రెడీ అవుతుంది. యూరప్ దేశాలు తమ సైన్యాన్ని అక్కడికి పంపిస్తున్నాయి. మరోవైపు వాళ్ళని మేనేజ్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు నాటో ఏదైతే గ్రీన్లాండ్కి సంబంధించి మా అనుమతి లేకుండా అమెరికా తీసుకోవడానికి వీలు లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. జర్మన్ డిఫెన్స్ మినిస్టర్ పిస్టోరియస్ ఇప్పుడు వాళ్ళే నాటోలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. గ్రీన్లాండ్ని తీసుకోవడానికి వీలు లేదు, మా గ్రీన్లాండ్ ఇష్టపడి కలుస్తానంటే తప్పించి లాక్కోవడానికి వీలు లేదని చెప్తున్నారు. అన్ని దేశాలు అదే చెప్తున్నాయి, కానీ అమెరికా మాత్రం లాక్కుంటానని చెప్తుంది. మరి ఏం చేయాలి, ఏం జరుగుతుంది అంటే మన చేతుల్లో ఏమీ లేని పరిస్థితి అయితే ఉంది.